హాయ్ అందరికీ నమస్కారం. జేఈలో 99% కావాలా? మరి కావాలంటే మొట్టమొదటిగా మనం ఏం అర్థం చేసుకోవాలి? పెద్ద కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే 99% వస్తుందా? ఉదయం నుంచి సాయంత్రం దాకా అంటే సుమారుగా 12 నుంచి 14 గంటలు క్లాసెస్లో గడిపేస్తే 99% వస్తుందా? లేదు, కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చెప్పినటువంటి దానికి మనం డిస్కనెక్ట్ అయ్యి ఇంటి దగ్గర కూర్చుని యూట్యూబ్ వీడియోస్ చూస్తూ లేదా ఆన్లైన్ లెర్నింగ్ చేద్దాం అనుకుంటే 99% సాధించగలుగుతామా? లేదు, కాలేజీకి వెళ్తూ ఈవినింగ్ వరకు అక్కడ కష్టపడి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత మరలా ఆన్లైన్ క్లాసెస్ చూసి నైట్ 12-1 గంట వరకు కష్టపడితే 99% సాధించగలమా? ఈ విధంగా కంప్లీట్ గా మనం బిజీగా ఉండటం వేరు, ప్రొడక్టివ్ గా ఉండటం వేరు. అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం, మోస్ట్ పర్టికులర్లీ పేరెంట్స్, పిల్లలు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక విద్యార్థికి మ్యాథమెటిక్స్ లో 40 మార్కులు వచ్చినాయి, ఫిజిక్స్ లో 65 మార్కులు వచ్చినాయి, కెమిస్ట్రీలో 70 మార్కులు వచ్చినాయి. ఇలా వచ్చిన సందర్భంలో ఈ మార్కులు ఒక పేరెంట్ చూసి లేదా ఒక పిల్లవాడు చూసుకుని, అంటే జేఈ నీట్ ఆస్పిరెంట్ చూసి ఏమనుకుంటారు? మ్యాథ్స్ లో నేను చాలా వీక్ గా ఉన్నాను, ఫిజిక్స్ లో ఓకే బానే ఉన్నాను, కెమిస్ట్రీలో ఓకే బానే ఉన్నాను అని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే ఇదంతా కూడా రిలేటివ్ పెర్ఫార్మెన్స్. అందుకే 99% కావాలనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ మొట్టమొదటగా అర్థం చేసుకోవాల్సినటువంటిది మీ యొక్క గమ్యం 3 స్టెప్పుల్లో ఆధారపడి ఉంది. స్టెప్ 1 ఫిజిక్స్ లో 99%, కెమిస్ట్రీలో 99% అనేది స్టెప్ 2, మ్యాథమెటిక్స్ లో 99% అనేటువంటిది స్టెప్ 3. ఈ 3 కలిస్తే నువ్వు అనుకున్నటువంటి ర్యాంక్ కి మించి మంచి ర్యాంక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి వీటిలో నా సొంతంగా నాకు ఫిజిక్స్ నచ్చదు, కెమిస్ట్రీ నచ్చదు, మ్యాథ్స్ నచ్చదు, ఇది నచ్చుతుంది అది నచ్చదు అనేటువంటిది పెట్టుకుని చివరి రోజు వరకు గడిపితే ఈ టోటల్ ప్రిపరేషన్ లో నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి అయినా ప్రిపేర్ అవ్వు, ఈ టోటల్ ప్రిపరేషన్ లో ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి సమయం, ఈ 5 నెలల సమయం అద్భుతమైనటువంటి సమయం. ఇది గోల్డెన్ టైం అంట. ఈ 5 నెలల సమయంలో ఇటు నుంచి అటు లేదా అటు నుంచి ఇటు మారేటువంటి అవకాశం ఉన్నటువంటి సమయం. నువ్వు ఏ స్థాయిలో అయినా ఉండొచ్చు, కానీ ఇప్పుడు పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ చెందటానికి సరిగ్గా సరిపోయేటువంటి సమయం. ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్స్ ఉండొచ్చు, నీకు తెలియనటువంటి భయం ఉండొచ్చు, కానీ నిజంగా యాక్షన్ చేస్తే ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి ఇది సమయం. సో కాబట్టి ఇక్కడ మనం వేస్ట్ చేస్తే, ఇక్కడ మన గురించి మనం తెలుసుకోకపోతే పూర్తిగా నీకెంత ఇంటెలిజెన్స్ అయినా ఉండని ఏమీ పనికి రాకుండా పోతుంది. నువ్వు ఆర్డినరీ స్టూడెంట్ అయినా సరే నీకు ఇక్కడ సరిగ్గా ఉపయోగించుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు నీ డ్రీమ్ సీట్ సంపాదించడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు 12-14 గంటలు కోచింగ్ క్లాసెస్లో గడపడం, అక్కడ ఉన్న సిస్టమ్ మనకు పనికిరాని సిస్టమ్ ఫాల్ట్ నీది కాదు. అలాగే ఇంటి దగ్గర క్లాసులు మానేసి ఇంటి దగ్గర ఆన్లైన్లో చదువుదాం అనుకునేటప్పుడు ఇక్కడ అసలు సిస్టమ్ లేకపోవడం. సో కాబట్టి ఈ 5 నెలల సమయంలో మనం చెయ్యటానికి, మనం మార్చుకోవటానికి, మనం విజయం సాధించటానికి అర్థం చేసుకోవాల్సినటువంటి వాటిలో మొట్టమొదటి విషయం ఈ వీడియోలో 2025లో 99% సాధించటానికి. ఎందుకంటే మనకు ఒక 12 డిఫరెంట్ సెషన్లో జరుగుతూ ఉంటాయి. ఒక సెషన్లో తక్కువ మార్కులు వచ్చినా పర్సంటైల్ వస్తుంది, ఒక సెషన్లో ఎక్కువ మార్కులు వచ్చినా పర్సంటైల్ రాదు. ఎంత మార్కు ఉంటుందంటే ఒక్కొక్కసారి ఒక సెషన్లో 210 మార్కులకు వచ్చినటువంటి పర్సంటైల్కి మరొక సెషన్లో 170-180 మార్కులకు మధ్యలో వచ్చినటువంటి పర్సంటైల్కి సమానం అవుతుంది. అంటే సుమారుగా 30 నుంచి 40 మార్కులు ఎక్స్ట్రా వచ్చినా అక్కడ ర్యాంక్ తక్కువ వస్తుంది, ఇక్కడ తక్కువ వచ్చిన ర్యాంక్ బాగా వస్తుంది. సో ఈ విధంగా ఈ ఎగ్జామ్ అనేక రకాలుగా మనల్ని టెస్ట్ చేస్తుంది, ప్రశ్నిస్తుంది. సో అందుకని అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటిది 2025లో మీకోసం డేటా. జనవరిలో ఫిజిక్స్ లో 99% రావటానికి మీడియన్ మార్క్స్ 77 మార్కులు. ఏప్రిల్ సెషన్లో ఇంకొంచెం ఈజీగా ఉంది అనమాట. 2025లో 82 మార్కులు మీడియన్. అలాగే కెమిస్ట్రీ 70 మార్కులకే జనవరిలో, ఏప్రిల్లో 67 మార్కులకే 99% అవ్వచ్చు మీడియన్ మార్క్స్. ఇక మ్యాథ్స్ విషయానికి వస్తే 46 మార్కులకి జనవరి సెషన్లో మీడియన్ 46 మార్కులకి 99% అవ్వచ్చు. అది ఏప్రిల్లో కొంత ఈజీ అయింది, 52 మార్కులకి మీడియన్ వచ్చింది. ఇప్పుడు చూడండి, 46 మార్కులు వచ్చిన మ్యాథమెటిక్స్ 99% అబవ్ ఉంది, 77 మార్కులు వచ్చినటువంటి ఫిజిక్స్ 99% ఉంది. సో మరి ఇప్పుడు 50 మార్కులు మ్యాథ్స్ లో వస్తే ఎంత అద్భుతంగా వచ్చినట్టు. మనం ఈ కంపారిజన్ లో ఏమవుతుంది అంటే, నువ్వు మ్యాథమెటిక్స్ లో అంత స్ట్రాంగ్ ఉన్నప్పటికీ ఈ రిలేటివ్ గా దీని నుంచి పోల్చినప్పుడు 20 మార్కులకు తక్కువ ఉంది కాబట్టి నీ సామర్థ్యాన్ని నువ్వే తక్కువ చేసుకుని ఇబ్బంది పడతావు. సో ఇవి గణాంకాలు. ఇక 2026 విషయానికి వస్తే
ఫిజిక్స్ జనవరిలో 71 మీడియన్, కెమిస్ట్రీ 64 మార్కులు, 99% అబౌవ్ రావటానికి మీడియన్ మార్క్స్. అదే మ్యాథమెటిక్స్ 44 మార్కులు మాత్రమే. అదే ఏప్రిల్లో 76 ఫిజిక్స్, కెమిస్ట్రీ 69, మ్యాథమెటిక్స్ 54. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేటువంటిది ఏమిటంటే ఒక్కొక్క సబ్జెక్ట్లో మనం 99% సాధించటానికి ఒక్కొక్క గమ్యాన్ని మనం చేరాలి. ఇది స్పష్టత ఉండాలి. ఈ స్పష్టత లేకపోతే మనం ఎన్ని సంవత్సరాల నుంచి చదివినా 8th నుంచి కోచింగ్ క్లాసెస్లో ఉన్న చివరికి వచ్చినప్పుడు మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించలేము. మరి ఈ సందర్భంలో మ్యాథమెటిక్స్కి వచ్చేటప్పటికి మనకి సేఫ్ మొట్టమొదటిగా మొదటి గమ్యం మనకి ఏమిటి అంటే 99% అబౌవ్ రావటానికి కొంచెం తక్కువగా మార్కులు ఉన్నటువంటి వాళ్ళు పెట్టుకోవాల్సినటువంటి గమ్యం. ఎందుకంటే ఇక్కడ లెందీగా ట్రిక్కీగా ఉంటాయి. 40 మార్కులు పైన సాధించడం మొదటి స్టెప్ కావాలి. అంటే 10 క్వశ్చన్స్ యాక్యురేట్గా ఏ తప్పులు లేకుండా చేయగలగాలి. అదే కెమిస్ట్రీకి వచ్చేటప్పటికి మోస్ట్ ద క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ బేస్డ్ ఉంటాయి. దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవడం కాకుండా దాన్ని అప్లై చేసి ఆ క్వశ్చన్ అయిన సాల్వ్ చేసినప్పుడు ఒక 65+ ఉండేటువంటిది ఉంటే అది మనకి సేఫ్ స్కోర్ అవుతుంది. అదే ఫిజిక్స్కి వచ్చేటప్పటికి మోస్ట్ పర్టికులర్లీ గత 4 సంవత్సరాల నుంచి మోస్ట్ పర్టికులర్లీ కాన్సెప్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందుకనే ఫార్ములా బేస్డ్ కొంత కాన్సెప్చువల్ స్ట్రెంథనింగ్ జరిగితే చాలా ఈజీగా జేఈ మెయిన్స్లో 99% సాధించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనం సాధించాల్సినటువంటి 75+, అంటే 75+ ఫిజిక్స్లో, 65+ కెమిస్ట్రీలో, 45+ మ్యాథమెటిక్స్లో. ఇది మన టార్గెట్ అయి ఉండాలి. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో అన్నిటికీ తక్కువ ఉంది కాబట్టి ఇది వీక్ కాదు, మీరు వీక్ కాదు. సో దేని గేమ్ దానిదే. సో అందుకనే సుబ్బు ఇన్నోవేటివ్ క్లాసెస్ మీ గమ్యాన్ని సరైనటువంటి దిశగా నడిపించటానికి, నువ్వు కాలేజీలో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండి ఇబ్బంది పడుతున్నప్పటికీ, లేదా కాలేజ్ మానేసి ఆన్లైన్ క్లాసుల మీద డిపెండ్ అయ్యి ఇబ్బంది పడుతున్నప్పటికీ, లేదా రాత్రి 1 గంట వరకు డే స్కాలర్ అయ్యుండి రాత్రి 1 గంట వరకు అదే పనిగా చేసినప్పటికీ నీలో కాన్ఫిడెన్స్ రాకపోతే సుబ్బు ఇన్నోవేటివ్ క్లాసెస్ మీలాంటి అందరి కోసం. ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా సీరియస్గా ఉండేటువంటి పిల్లలు అయినప్పటికీ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళని సహాయం చేసేటువంటి వాళ్ళు ఉంటారు. సుబ్బు ఇన్నోవేటివ్ క్లాసెస్ హై వెయిటేజ్ చాప్టర్స్ ప్రోగ్రామ్ని రన్ చేస్తుంది. ఈ ప్రోగ్రామ్ నీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే సుమారు 8 నుంచి 11 క్వశ్చన్స్ వస్తాయి. ఆ ఒక్క ఆర్గానిక్ కెమిస్ట్రీ తీసుకో, ఒక నెల రోజులు బాగా చదువు, నువ్వు కాన్ఫిడెన్స్ తెచ్చుకో. ఎస్ అంటే 8 క్వశ్చన్స్ అంటే 8 నాళ్ళు 32. సో 50% ఆఫ్ ద జర్నీ అంటే మన గమ్యం మనం చేరుకున్నట్టే కదా 65లో. కాన్ఫిడెన్స్ అంటే ఆ స్ట్రిక్ట్గా ఆ చాప్టర్లో మనం ఎంతైతే చేయగలమో అంతా చేసేటువంటి విధంగా 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి హై టీమ్ మన దగ్గర ఉంది. సో నీ ఎగ్జామ్కి ఏదైతే కావాలో ఆ కాన్ఫిడెన్స్, నీకు ఎక్కడైతే వీక్గా ఉన్నావో అది నువ్వు తెలుసుకొని దాన్ని తెలుసుకో. మిగిలిన చాప్టర్స్ ఏదైతే ఉన్నాయో నీ సొంతంగా సెల్ఫ్ రిలియంట్గా దేని మీద నువ్వు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ తప్పును తెలుసుకుని దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి సమయం ఇస్తున్నది, హెల్ప్ చేస్తున్నది సుబ్బు ఇన్నోవేటివ్ క్లాసెస్. అందుకే హై వెయిటేజ్ చాప్టర్స్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఇమ్మీడియట్గా రిజిస్టర్ అవ్వండి. ఈ 5 నెలల్లో ఒక వారం పోయినా, ఆగస్టు 7వ తారీఖు నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ ఒక వారం పోయినా నువ్వు వెనకబడతావు. కాబట్టి మీరు 6 నుంచి 8 లక్షలు కట్టి ఏమీ చేయలేకుండా హెల్ప్లెస్గా ఉన్నటువంటి పేరెంట్స్ ఒక్క క్షణం 5 నెలలు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు కొంచెం రెస్పాండ్ అవ్వండి. తర్వాత లక్షల డొనేషన్స్ కట్టేటువంటి అవకాశం ఉండదు. రైట్? దాని అంతటికన్నా మీ పిల్లలకి అది ఐఐటీలోనా, ఎన్ఐటీలోనా, డీమ్డ్ యూనివర్సిటీయా, లేదా స్కాలర్షిప్తో కూడినటువంటి అడ్మిషనా, ఏదైనా కానివ్వండి, వాళ్ళ ముందు ఒక 3 నుంచి 5 ఆప్షన్స్ ఉండే విధంగా, ఆ 5 ఆప్షన్స్లో నాకు ఇది కావాలి, మిగిలిన నాకు అవసరం లేదు అంటే జీవితాంతం గర్వంగా అందులో సీట్ వచ్చింది కానీ నేను ఈ బెస్ట్ ఉపయోగించుకున్నాను అనేటువంటి మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి గ్యారంటీ నాది. రైట్? సో ఇక తర్వాత నిర్ణయం మీది. మీరు ఈ 5 నెలలు కళ్ళు మూసుకునేటి పేరెంట్స్ పిల్లలు గడిపేసి చివరిలో బాధపడతారా, ఇప్పుడే స్పందించి ఈ 5 నెలల గోల్డెన్ టైంకి సంబంధించి మీరు ఇవ్వాల్సినటువంటిది మీరు ఇవ్వగలుగుతారా అనేటువంటిది మీ చేతుల్లో ఉంది. సో మీకు అవసరమైతే వెంటనే సంప్రదించండి. సో నెక్స్ట్ వీడియోలో మరి ఈ 99%కి సంబంధించిన ఒక అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ తెలుసుకుని నెక్స్ట్ వీడియోలో 99% సాధించటానికి ఇమీడియట్గా పిల్లల్లో తెచ్చుకోవాల్సినటువంటి మార్పు ఏమిటి, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ తర్వాత విషయం, ముందు ఇమీడియట్గా పిల్లల్లో తెచ్చుకోవాల్సినటువంటి మార్పు ఏమిటో